హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్సి మంచిర్యాల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిజిపే మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే వాటిని ఎలా వాడాలి అనే విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మనము ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో మనము డిజిపే అది మనము సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అలానే ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే ఇది పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, హలో. ఇక్కడ సిఎస్సి ఐడి ఉంది కదండి, సిఎస్సి ఐడి ఇచ్చేయాలి. నా సిఎస్సి ఐడి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. 622-222-63770013. సిఎస్సి ఐడి చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అని ఉంది కదా, ఈ ప్రొసీడ్ని ప్రెస్ చేయండి. చూడండి, ప్లీజ్ వెయిట్ అని వచ్చింది. చూడండి, ఇక్కడ ఓటీపీ రిజిస్టర్ నెంబరు, ఓటీపీ ఈమెయిల్ అడ్రస్, ఓటీపీ రిజిస్టర్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్, ఈ మూడు ఇచ్చాడండి. మనం ఇక్కడ ఓటీపీ మొబైల్ నెంబర్ అని మాత్రం ఇద్దాం. జనరేట్ ఓటీపీ ఓకే ఇద్దాం. చూడండి, ఇక్కడ ఓటీపీ వస్తుంది. నేను ఇక్కడ కాపీ చేసి ఓటీపీని ఇక్కడ నేను చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ నా పేరు ఇచ్చాడు, నా సిఎస్ఐడి ఇచ్చాడు, మొబైల్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఓకే చేసి టిక్ మార్క్ చేసి స్కాన్ అండ్ ప్రొసీడ్ అని ఉందిగా, దీన్ని ఓకే చేద్దాం. అయితే మీరు దీనికి సంబంధించిన ఒక పని చేయాలండి. దీనికి మంత్ర డివైస్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మంత్ర డివైస్ కనెక్ట్ చేశాను. ఇక్కడ ఓకే చేసి దీనికి స్కాన్ అండ్ ప్రొసీడ్ వస్తున్నాను. ఇక్కడ నాకు మంత్ర డివైస్లో స్కాన్ అవుతుంది. ఓకే, ఫింగర్ క్యాప్చర్ అయిందండి. అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయింది కదా, ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది మొబైల్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్రెష్ ఉంది, ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ ఉంది. అలాగే ఇక్కడ విత్డ్రాస్, డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, కార్డ్ అండ్ పిన్, మనీ ట్రాన్స్ఫర్, వ్యాలెట్ రీఛార్జ్, పే అవుట్, పాస్బుక్, ట్రాన్సాక్షన్ హిస్టరీ అండ్ ఫ్యాక్ ఇవి ఉన్నాయండి. ఓకే, ఇందులో మనకు అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు ఏఈపీఎస్ ద్వారా విత్డ్రా చేసేటప్పుడు ఇది ఓకే చేయాలి. ఇది ఓకే చేసి ఇక్కడ సెలెక్ట్ బ్యాంక్, ఏదైతే బ్యాంకు నుంచి మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ అని ఓకే చేశాను. ఆధార్ నెంబర్ వచ్చేసి 34342519 ఓకే చేసి కస్టమర్ మొబైల్ నెంబర్ 9017 ఓకే చేసి నేను ఇక్కడ టిక్ మార్క్ చేసి స్కాన్ అండ్ ప్రొసీడ్ వస్తే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంది కదా, ఈ బ్యాలెన్స్ ఎంక్వైరీ చూద్దాం. సెలెక్ట్ బ్యాంకు, ఓకే, ఐసిఐసిఐ బ్యాంకు 34348947 ఓకే. ఇక్కడ టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ ఓకే చేశాను. ఇలా స్కాన్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ నాట్. ఓకే, క్యాప్చర్ అయిందండి. చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ వచ్చింది. ఓకేనా. ఈ విధంగా మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఎంట్రీ చేసుకుంటాను. టిక్ మార్క్ చేశాను. ఓకేనా. ఇక్కడ వ్యాలెట్ రీఛార్జ్ ఉంది కదా, ఈ వ్యాలెట్ రీఛార్జ్లో మనము అమౌంట్ అనేది ఈ వ్యాలెట్లోకి మనం యాడ్ చేసుకోవడానికి ఈ వ్యాలెట్ రీఛార్జ్ అండి. ఇక్కడ మినీ స్టేట్మెంట్, డిపాజిట్, అమౌంట్ డిపాజిట్ చేయడం మన దగ్గర నుంచి వేరే కస్టమర్కి
అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం అన్నట్టు. ఇది పాస్బుక్ అండి. మనము ట్రాన్సాక్షన్ చేసిన అమౌంట్ అంటే మన బ్యాంక్ ఈ డిజిపేకి సంబంధించిన టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులో చూపిస్తాయి అన్నట్టు. లెడ్జర్స్ నాట్ డేటా అవైలబుల్, మనం ఏం చేయలేదు కాబట్టి డేటా నాట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ ట్రాన్సాక్షన్ వచ్చేసి 1. ఇంతకుముందు నేను బ్యాంకు మినీ స్టేట్మెంట్స్ వచ్చాను కదా, దానికోసం ఇక్కడ ట్రాన్సాక్షన్ 1 అని వచ్చింది. ఇది ఏమో రీఫ్రెష్ అండి. ఇది రీఫ్రెష్ ఎన్నిసార్లు మనం రీఫ్రెష్ చేస్తే అన్నిసార్లు మనకు రీఫ్రెష్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డెస్క్టాప్లో చూద్దాం. డెస్క్టాప్ వెర్షన్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, డెస్క్టాప్లో నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిజిపే అని మీరు సెర్చ్ చేసినట్లయితే ముందు వచ్చేది ఈ సైట్ అండి. ఈ సైట్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ డౌన్లోడ్ డిజిపే అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డిజిపే వర్షన్ 7.0 ఫర్ విండోస్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయాలి. నేను ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేశాను. మీరు ఇక్కడ కింద చూడొచ్చు బాటంలో అక్కడ డౌన్లోడ్ అని పడుతుంది. ఓకే అండి, నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయింది ఫైల్. ఇది జిప్ ఫైల్ కాబట్టి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ షో ఫోల్డర్ ఓకే చేసి ఈ జిప్ ఫైల్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ కేర్ ఓకే చేసి దాన్ని క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వేసాలని క్లిక్ చేశాను. చూడండి, నా ఫైల్ వచ్చేసి ఇక్కడ ఉందండి. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందండి, సేమ్ మొబైల్లో వచ్చినట్టే. దీన్ని ఇక్కడ నేను క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత చూడండి, కొంత టైం అంటూ తీసుకుంటుంది దీనికి. ఇక్కడ వచ్చేసి గెట్ ఓటీపీ మొబైల్ అండ్ గెట్ ఓటీపీ ఈమెయిల్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను ఆల్రెడీ మొబైల్కే క్లిక్ చేశాను. ఇక్కడ వెరిఫై ఓటీపీ ఉంది కదా, ఆల్రెడీ మొబైల్కి ఓటీపీ వచ్చింది. మీకు ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ దగ్గర క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ పేజ్ ఓపెన్ ఈ విధంగా అవుతుంది. ఇక్కడ అథెంటికేషన్ అంటే బయోమెట్రిక్, ఇక్కడ నేను మంత్లీ డివైస్ పెట్టుకున్నాను. నేను క్లిక్ చేసి నేను అథెంటికేట్ పెట్టుకున్నాను. ఓకే అండి, ఇక పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అథెంటికేట్ తీసుకున్న తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సేమ్ మొబైల్లో ఏ విధంగా అయితే ఓపెన్ అయిందో డెస్క్టాప్లో కూడా అదే విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, పైన వచ్చేసి డాష్ బోర్డు, విత్డ్రాస్, డిపాజిట్ అండ్ మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ అండ్ మనీ ట్రాన్స్ఫర్, వ్యాలెట్ టాప్అప్, కార్డ్ అండ్ పిన్, పే అవుట్ అండ్ పాస్బుక్, లాగ్స్ ఇవి ఉంటాయండి. ఇక డాష్ బోర్డ్ అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేరు అండ్ సిఎస్సి ఐడి, వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది. ఇదంతా టోటల్గా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు, ఇంపార్టెంట్ నోట్స్ ఇవన్నీ. ఓకేనా, మీరు దీన్ని చూడండి ఎంత దేనికి ఎంత అమౌంట్ కట్ అవుతుంది అనేది ఇందులో ఉంది అన్నట్టు. ఓకేనా, వచ్చేసి ఇది విత్డ్రాస్ అమౌంట్ ఏ విధంగా విత్డ్రా చేయాలనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం వచ్చేసి సెలెక్ట్ బ్యాంక్, ఏదైనా ఒక బ్యాంక్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంతనో అక్కడ అమౌంట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దీన్ని ఇక్కడ క్లిక్ చేసి స్కాన్ అండ్ ప్రొసీడ్ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత బయోమెట్రిక్ ద్వారా ఫింగర్ స్కాన్ అయ్యి అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డిపాజిట్ అండి. మనకు ఇక్కడ వచ్చేసి బ్యాంక్ నేమ్ ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక బ్యాంక్ నేమ్ ఓకే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ ఓకే చేసుకోవాలి. ఇక్కడ అమౌంట్ ఎంతనో దాన్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి స్కాన్ అండ్ ప్రొసీడ్ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డిపాజిట్ అనేది అమౌంట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మినీ స్టేట్మెంట్ అండి. మినీ స్టేట్మెంట్ తీసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ ఓకే చేసుకోవాలి. కస్టమర్ మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ కార్డు వేసి స్కాన్ అండ్ ప్రొసీడ్ ఓకే చేయాలి. ఇది వచ్చేసి ఏమో బ్యాలెన్స్ ఎంక్వైరీ అండి. ఈ విధంగా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంతకుముందు ఏదైతే చేసుకున్నామో అది ఓకే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్ అండి. ఈ మనీ ట్రాన్స్ఫర్ అంటే కొంచెం ప్రాబ్లమే ఉంటుంది. ఇక్కడ రిమైండర్ లాగిన్ అని ఉంది కదా, దాన్ని నేను ఓకే చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు కొత్తగా రిమైండ్, ఇప్పుడు ఎవరైనా కొత్తగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ రెమిటర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ యాడ్ రెమిటర్ దగ్గర వాళ్ళ నేము, మెయిల్ ఆరు అంటే జెండరు అండ్ మొబైల్ నంబరు, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కింద స్టేట్ కూడా క్లిక్ చేసి ఏదైనా ఒక స్టేట్ ఇచ్చుకోవాలి. వాళ్ళది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చేసి యాడ్ రిమైండర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇక క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం క్లిక్ చేయలేదు కాబట్టి, నేను అవన్నీ ఏం ఫిల్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చి, పేరు ఇచ్చి, జెండర్ ఇచ్చి ఇవన్నీ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి
అన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మొబైల్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు అమౌంట్ అనేది మళ్ళీ మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చేసుకున్న తర్వాత రిమైటర్ లాగిన్ అని ఉంది కదా, దాన్ని అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ వ్యాలెట్ టాప్అప్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇక్కడ అమౌంట్ దాన్ని ఎంత అమౌంట్ క్లిక్ చేసుకొని ఇక్కడ కింద టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసుకొని స్కాన్ అండ్ ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే అమౌంట్ అనేది మన వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసండి కార్డ్ అండ్ పిన్, మనకి ఎవరికైతే ఏటీఎం ఉంటుందో మినీ ఏటీఎం, ఆ మినీ ఏటీఎం పెట్టి కార్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్నట్టు దాంతో. ఓకేనా. ఇక్కడ పే అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, పే అవుట్ అనే ఆప్షన్ని ఇక్కడ వచ్చి ఓకే చేసి ఇక్కడ వెరిఫై సిఎస్సి ఐడి ఉంది కదా, ఇది ఎందుకంటే మన వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అండి ఇది. ఓకేనా. ఇక్కడ వెరిఫై సిఎస్సి ఐడి ఓకే చేసుకొని చూడండి, ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ నేను క్లిక్ చేస్తున్నాను. అమౌంట్ ఎంతనో కూడా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఐఎంపిఎస్ఆ నెఫ్టా ఏదన్నా ఒకటి క్లిక్ చేసుకోవాలి. మీరు నెఫ్ట్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే ఉంటే అమౌంట్ అనేది తొందరగా రాకపోయినా కూడా బ్యాలెన్స్ అనేది కట్ కాకుండా ఉంటుంది అన్నట్టు. దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు స్కాన్ అండ్ ప్రొసీడ్ ఓకే చేస్తే ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ పాస్బుక్ ఉంది కదా, మనం ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నామో ఆ అమౌంట్ ఎన్నైతే మనం చేసుకున్నామో అవన్నీ ఇట్లా డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. ఇదేమో లాగ్స్ అంటే అదే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అవన్నీ ఇందులో ఉంటాయి అన్నట్టు. ఇక్కడ నేను ఏం చేయలేదు కాబట్టి అదంతా అట్లా ఉందన్నట్టు. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.